హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది షైన్ BS6 వెహికల్. BS6 వెహికల్స్కి సెన్సార్ ప్రాబ్లం అనేసి ఎందుకు వస్తుంది అనేసి ఇప్పుడైతే చెప్పబోతున్నాను. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని కొత్తగా ఏమన్నా చూస్తుంటే స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. BS6 వెహికల్కి ఇక్కడ సెన్సార్ లైట్ అనేసి వస్తుంది. అది కంటిన్యూగా ఆన్లో ఉంది అంటే మన వెహికల్ వైరింగ్ ప్రాబ్లం అనేసి ఉంటుందనేసి మనం తెలుసుకోవాలి. ఎలక్ట్రిక్ పార్ట్స్ అవి వైరింగ్లో ఎలాంటి ప్రాబ్లం వెహికల్లో వచ్చినా కూడా ఈ సెన్సార్ లైట్ అనేది ఆన్ అవుతుంది. ఏదైనా ప్రాబ్లం వైరింగ్ సప్లైలో ప్రాబ్లం ఉన్నా, లేదంటే ఎలాంటి ఎలక్ట్రిక్ పార్ట్స్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నా ఈ లైట్ అనేది ఆన్లో ఉంటుంది. ఇలాగే ఆ లైట్ ఆన్లో ఉందంటే మన వెహికల్లో ఏదో ఒక పార్ట్ అనేసి ప్రాబ్లంలో ఉంటుందనేసి మనం తెలుసుకోవాలి. ఇప్పుడైతే ఈ వెహికల్ అయితే షైన్ BS6 వెహికల్. ఈ వెహికల్ వైరింగ్ ప్రాబ్లం వచ్చింది. ఎందువల్ల వచ్చిందంటే ఎలకలు అనేసి వైరింగ్ని కొన్ని ప్లేసుల్లో కట్ చేసేసాయి. వైరింగ్ డిస్కనెక్ట్ అయినా కూడా సెన్సార్ లైట్ అనేది ఆన్ అవుతుంది. దాంతోపాటుగా ఏ సెన్సార్ పార్ట్ అయినా పోయినా కూడా ఈ ఎలక్ట్రిక్ ఈ ఈసీఎం తర్వాత వెహికల్లో సెన్సార్ లైట్ అనేది ఆన్ అవుతుంది. చెక్ లైట్ అంటాము దాన్ని. వెహికల్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా అది డైరెక్ట్ వెహికల్ ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ కాకుండా ఎనీ టైం అనేది లైట్ లాగా ఆన్లోనే ఉంటుంది. అది ఆన్లో ఉంటే చెక్ లైటు మన వెహికల్లో ప్రాబ్లం ఉంది అనేసి మీ దగ్గరలో ఉన్న షోరూమ్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళాలి. ఇలాగ తీసుకువెళ్తే వాళ్ళైతే సిస్టంలో చెక్ చేసి మీ వెహికల్కి అయితే ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తారు. లేదంటే మన వెహికల్ ప్రాబ్లం అలాగే ఉంటుంది. వెహికల్ కూడా ఇంకా నెక్స్ట్ ఇంకో వేరే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ వెహికల్కి ఏమైనా BS6 వెహికల్, ఏ కంపెనీ వెహికల్కి అయినా చెక్ లైట్ ఆర్ సెన్సార్ లైట్ అనొచ్చు. మీరు కొంతమంది అయితే చెక్ లైట్ అంటారు. దాని ఒరిజినల్ నేమ్ అయితే చెక్ లైటు. ఇదైతే ఈసీఎం. ఇదే అన్ని వెహికల్లో ప్రాబ్లం ఉన్నా కూడా, తర్వాత ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ ఈసీఎం నుంచినే దానికైతే సప్లై అనేది అవుతూ ఉంటుంది. వెహికల్లో ఏమన్నా ఎక్కువ ప్రాబ్లం ఉంటే ఈ ఈసీఎం అనేది పోతుంది. దీని కాస్ట్ కూడా కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది. ఒక్కొక్క కంపెనీ వెహికల్కి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. కాబట్టి నేనైతే కాస్ట్ అయితే రివీల్ అయితే చేయలేదు. ఈ వెహికల్కి అయితే వైరింగ్ ఇక్కడ పోయినాయి. ఆ వైరింగ్ అయితే దానివల్ల డిస్కనెక్టింగ్ కావటం వల్ల ఈ వెహికల్కి అయితే లైట్ అనేది ఆన్లోనే ఉంది. తర్వాత మా దగ్గరికి తీసుకువస్తే దీని ప్రాబ్లం అయితే మేము చెక్ చేసి వెహికల్ రెడీ అయితే చేసాము. మీ వెహికల్కి ఏమైనా ఇలాగ చెక్ లైట్ ఆర్ సెన్సార్ లైట్ ఆన్లో ఉంటే మీ దగ్గరలో ఉన్న షోరూమ్ తీసుకువెళ్ళండి. బయట అయితే ఎలాంటి ఎలక్ట్రిక్ పార్ట్స్, తర్వాత వైరింగు అయితే చేయొద్దండి. వేరే వైర్లు ఏమైనా ఇస్తే అన్నీ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసం అయితే చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. లాంగ్ వీడియోస్ చాలా ఉన్నాయి, చూసి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్లయితేనే. థ్యాంక్ యూ. ఈ వెహికల్ అయితే ప్రాబ్లం అయితే రెడీ చేసేసాము. దానికోసం అయితే మళ్ళీ ఫిక్స్ చేసి కస్టమర్కి అయితే ఇస్తున్నాము. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేయండి.